ఎక్కడ ఒక నిదానం బ్యాక్ వస్తున్నాను పర్లేదా గుడ్ మార్నింగ్. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి. అండ్ రీసెంట్గా నేను ఒక బ్రాండ్ డీల్ క్లోజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ నాకు ప్యాకేజ్ వచ్చింది. అండ్ బ్రాండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రొడక్ట్స్ని యూస్ చేసి జెన్యున్ రివ్యూ షేర్ చేయమని చెప్పారనమాట. అండ్ నేను ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ పిఆర్ ప్యాకేజ్. అండ్ వాళ్ళు ఏం సెండ్ చేశారంటే ఒక టోనర్ అండ్ ఫేస్ సిరమ్ సెండ్ చేశారు. ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఈ ప్రోడక్ట్స్ ఎలాగా ఉంటాయి ఏంటి అని. అండ్ టోనర్ అయితే నేను రివ్యూ చేసి పెట్టలేదు, బట్ ఫేస్ సిరమ్ అయితే రివ్యూ చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టాను, అవి చూడండి. అండ్ వాళ్ళు ఏం అడిగారంటే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అడిగారు ఒకటి, అండ్ ఒక స్టోరీ అడిగారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ యూస్ చేసి జెన్యున్ రివ్యూయే షేర్ చేయమని చెప్పారనమాట. అండ్ నేనైతే ఫేస్ సిరమ్ రివ్యూని నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్యాకేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటా. జనరల్గా నేను ఎలాగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటానో చూపిస్తా. ఓకే, ఫస్ట్ అయితే హెయిర్ని డీటాంగిల్ చేసుకోండి. చేసుకున్నాక మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ తీసుకోండి. సో నేనైతే నా దగ్గర పారాషూట్ రోజ్మెరీ ఆయిల్ ఉంది, అది. అండ్ డాబర్ ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాను. అండ్ ఇంకొకటి క్యాస్టర్ ఆయిల్, ఇది. సో ఒక కప్లో మిక్స్ చేస్తాను. సో 1 స్పూన్ రోజ్మెరీ ఆయిల్, 1 స్పూన్ రోజ్మెరీ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్. అండ్ క్యాస్టర్ ఆయిల్ ఇది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఇది జిడ్డుగా ఉంటుంది బాగా. హాఫ్ స్పూన్. సో ఈ 3 ఆయిల్స్ బాగా మిక్స్ చేయాలి. సో ఇలా ఉంటుంది ఆయిల్. మీ హెయిర్ ఎంత లెంత్ ఉంటే దాన్ని బట్టి మీరు ఆయిల్స్ ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ రాసుకోండి. వన్ డే బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకోండి. చేస్తాను హెడ్ బాత్ అంటే ఈ రోజు నేను రాసుకుంటా, ఫుల్గా హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటా. నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటా. హెయిర్ వాష్ కూడా నేను మీకు చూపిస్తా.
ఇది నెక్స్ట్ డే. హెయిర్ వాష్కి అరౌండ్ 30 మినిట్స్ ముందు నేను నా హెయిర్ లెన్స్కి కండిషనర్ అప్లై చేసుకుంటా. ఇప్పుడైతే నేను బీ బ్లంట్ హెయిర్ కండిషనర్ని యూస్ చేస్తున్నా. నేను స్కాల్ప్కి కాకుండా ఓన్లీ హెయిర్ లెన్స్కి అప్లై చేస్తాను. అండ్ చేసి నేను రెగ్యులర్గా యూస్ చేసే షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటా. ఇలా కండిషనర్ ముందే అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ వాష్ తర్వాత కొంచెం సాఫ్ట్గా మేనేజబుల్గా అవుతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రీ కండిషనింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది.
ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. మా ఫ్యామిలీలో ఒకరిది నేమింగ్ సెరమనీ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడ కొన్ని మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటా. సో మేము అటెండ్ అయిన ఫంక్షన్ కోర్ట్ మూవీ డైరెక్టర్ది. అండ్ ఆయనకి రీసెంట్గా బాబు పుట్టాడు. అండ్ ఆయన ఫస్ట్ మూవీ హీరో ప్రియదర్శి కాబట్టి సో నేమ్ అలా పెట్టుకున్నారనమాట. అండ్ ఎందుకు పెట్టారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను క్యాప్చర్ చేశాను అది కూడా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చేసిన వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అనౌన్స్మెంట్ ఉద్దేశం ఏంటంటే పేరు, అబ్బాయికి పెట్టిన పేరు గురించి చెప్పడానికి. వీడి పేరు వేద రిషి పెట్టిందైతే ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే కోర్టు సినిమా హీరో ప్రియదర్శి పేరు పెట్టుకోవాలని పెట్టాం. సో దర్శి అని డైరెక్ట్గా పెట్టద్దు, కానీ దర్శి వినిపించాలి అనుకున్నాం. వీడి పేరు వేద రిషి, కలిపి చదవండి. వేదర్శి, దర్శి వినిపిస్తాడు. థ్యాంక్ యూ ఆల్.